మామా నీ లవర్ ఒక్కదానేగా రమ్మన్నావు? అవునరా ఒక్కదాన్నే. దాని నా లవ్వర్ అనుకురా, హార్ట్ అటాక్ వస్తుంది. సరే ఫీల్ అవుకో. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్లి ఆ బండబొమ్మ కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడిస్తే వచ్చే కన్నీరులో పిల్లలు పడవలు చేసుకుని ఆడుకోవాలరా. ఆ రేంజ్ లో నువ్వు తనకి అపాలజీ చెప్పాలి. ఏడుపు రాకపోతే ఫస్ట్ నైట్ అప్పుడు తను పాల గ్లాస్ తో వస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకో. ఏడుపు వస్తుంది కదా, ఇదే మూడు లోపలికి వెళ్ళమ్మా. ఏంట్రా చెత్త వేయడానికి వెళ్ళిన ఆంటీలా వెంటనే వచ్చేసావు? ఏ తను మేకప్ వేసుకోకుండా వచ్చిందా? ఏంట్రా రైల్వే స్టేషన్ లో సమోసా నరిచినట్టు చెప్పిందే చెప్తున్నావు? నీ వల్ల కాదు గాని నాతో రా. హాయ్ అభిమన్యు. హాయ్ అల్లుడు. ఏంటల్లుడు, కౌసల్యని ఏకాంతంగా మీట్ అవుదామని వచ్చారు కదా, ఇప్పుడు టోటల్ ఫ్యామిలీని చూడగానే ఎస్కేప్ అవుతున్నారు? అబ్బే అలాంటిదేం లేదు, ఒక ముఖ్యమైన పని. మీరు ఇలా పిలిస్తే రారు. తాళం తీసుకెళ్తున్నాడు. ఎవడ్రా ఈడు? ఆర్డర్ చేసుకుని తిన్నారా లేక డస్ట్బిన్ నుంచి తెచ్చుకొని తింటున్నారా? ఇంత గలీజ్గా ఉందండి. ఐఎమ్ పద్మనాభం. పాయింట్ టు పాయింట్ పద్మనాభం అంటే అందరికీ తెలుసు. పాయింట్ టు పాయింట్ బస్సులో కండక్టర్ గా వర్క్ చేస్తున్నారా సార్? నోను, నేను పాయింట్ గా మాట్లాడతాను. అందుకే అందరూ నన్ను ముద్దుగా పీపీ అని పిలుస్తారు. అలా కాకుండా వీపీ అని ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. వెటకారం చేశారమ్మా. ఈయన మేనేజ్ చేశారమ్మా. దిస్ ఈజ్ మై వైఫ్ అంబుజం పద్మనాభం, అంబుజం ఊరగాయ కంపెనీ ప్రొప్రైటర్. అంబుజం ఊరగాయ ఎప్పుడు వినలేదే. వీధుల్లో తోపుడు బండ్లో పెట్టి అమ్ముతూ ఉంటారా? నో కార్పొరేట్ కంపెనీనే మా టార్గెట్. హి ఈజ్ మై సన్ అశ్విన్. షర్టు నలిగిపోతుంది. సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. 6 నెలల్లో అమెరికా వెళ్ళిపోతాడు. 2%. వీడే 5% కలిపితే ఒక్కళ్ళా ఉన్నాడు, మనల్ని 2% అంటాడేంట్రా? షీజ్ కౌసల్య పద్మనాభం. హలో. ఇక మీద కౌసల్య అభిమన్యు. నాకు చుట్టూ తిరిగి మాట్లాడడం తెలియదు. అయితే స్టూల్ మీద నుంచొని మాట్లాడండి. నాకు నవ్వే రాలేదు. పర్లేదు, మీకెక్కడో కాలింది కదా, అది చాలు. కమింగ్ టు ది పాయింట్. అల్లుడు గారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి అమ్మాయిని చూడడానికి బ్రేక్ఫాస్ట్ వస్తున్నారు. తిని ఫినిష్ చేద్దాం. నిశ్చితార్థం ఎప్పుడో ఫైనల్ చేద్దాం. లంచ్ కి మేమంతా మీ ఇంటికి వస్తాం, లంచ్ చేసేస్తాం. ముహూర్తం ఎప్పుడో ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత 2 ఫ్యామిలీలు కలిసి డిన్నర్ కి వెళదాం, అక్కడ కూడా తినేద్దాం. శోభన ముహూర్తం ఎప్పుడో డిసైడ్ చేసి పారేద్దాం. ఇక మేము బయలుదేరతాం. అల్లుడు గారు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటి, తిన్నదంతా గొంతులోనే ఉందా? పోర్కుతో దించాలా? అదంతా మేం చూసుకుంటాం. ఏదో లైట్ గా తిన్నాం, బిల్లు మాత్రం మీరు పే చేసేయండి. ఏంటి అలా చూస్తున్నావు అల్లుడు? ఇక మాకు అంతా మీరే. అంబుజం ఊరగాయ మర్చిపోకండి. ఏంట్రా మామ, పాంచాలి చీరలాగా లాగుతుంటే వస్తానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా? వచ్చే మాఘమాసం 20వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. 9:30 పెళ్లి పెట్టుకుందాం. ఆ రోజు రాత్రి 2-3:30 బ్రహ్మ ముహూర్తం. అప్పుడు ఫస్ట్ నైట్ పెట్టుకుందాం. ఏమంటావు? ఏయ్ ఆగవే, మాటికి కుక్క పిల్ల వచ్చి వాడి బుగ్గనాకి వెళ్ళిపోతున్నా. ఏంటి బ్రదర్, మర్చిపోయావా? వాట్సాప్ ఇమేజ్, సూసైడ్ డ్రామా, సుప్రీం కోర్ట్. నాకు సత్యం